నిమిషం ప్రియ కేరళకి సంబంధించిన 35 ఏళ్ల మహిళ నర్సింగ్ నిమిత్తం హ్యూమన్ కంట్రీ వెళ్ళడం జరిగింది. అయితే హ్యూమన్‌లో కాయ కష్టం చేసి నర్సు ఉద్యోగం చేసి కొంత సొమ్మునైతే సేకరించి అక్కడ ఒక వ్యాపారం పెట్టుకుందాం అనుకున్నది. ఆ వ్యాపారం పెట్టుకోవాలంటే ఆ హ్యూమన్ కంట్రీలో కఠినమైన నిబంధనలు ఉంటాయి. అక్కడ పుట్టాలి లేదా అక్కడ పుట్టినటువంటి ఎవరో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి. ఈ రకమైన నిబంధనలు కఠినతరంగా ఉంటాయి. అయితే ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ వ్యక్తికి ఈ విషయం అంతా చెప్పడం కాకుండా కాయ కష్టం చేసుకున్న డబ్బులు, ఈమె చదువుకున్న సర్టిఫికెట్లు అన్నీ అతనికి ఇచ్చింది. అయితే అతను మానసికంగా శారీరకంగా హింసించి ఆవిడ సెక్సువల్ హెరాస్మెంట్ చేయడం మొదలుపెట్టాడు. ఏ రకంగా అయినా అతని నుంచి సర్టిఫికెట్లు తీసుకుందాం ఉద్దేశంతో నిద్ర మాత్రలు ఇచ్చి సర్టిఫికెట్లు తీసుకెళ్దాం అనుకున్న ఆలోచనతో ఆవిడ నిద్ర మాత్రలు ఇవ్వడం జరిగింది ఒక వ్యక్తికి. ఆ డోస్ ఎక్కువయ్యి అతను చనిపోయాడు. ప్రస్తుతం ఆమె హ్యూమన్‌లో ఉన్నటువంటి సెంట్రల్ జైల్లో ఉన్నది. అక్కడ భారతదేశంలాగా చట్టాలు ఏంటంటే జైల్లో వేయడం, బెయిల్ మీద బయటికి రావడం, తర్వాత ఇప్పుడు శిక్ష పడే అనేది ఉండదు. అక్కడ రెండు చట్టాలు ఉంటుంది. ఒకటి కిసాక్ చట్టం, రెండు దియాద్ చట్టం. కిసాక్ చట్టం అంటే ఎవరైతే చనిపోయారో కుటుంబ సభ్యుల యొక్క ఆదేశాల మేరకు ఈమెకు కూడా ఆ రకమైన నిద్ర మాత్రలు ఇచ్చి చంపడం. లేదా దియాద్ అంటే ఆ అమ్మాయి దగ్గర నుంచి నష్టపరిహారం తీసుకొని ఇంకే విధమైన పనిష్మెంట్ లేకుండా అమ్మాయిని విడిచిపెట్టడం. అయితే ఈ నెల 23వ తారీఖున కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయం మేరకు ఆధారపడి ఉంది.